శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం అనిమాదివ్రయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు. ఇక ధనుస్సు రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. నూతన వస్తువులు వస్త్రాలు కొనడం జరుగుతుంది, లేదా బంధువుల చేత సన్మానాలు పొంది తీసుకోవడమో జరుగుతుంది. ప్రయత్నించిన కార్యక్రమాలందు విజయం కూడా మంచిగా జరుగుతుంది. విదేశ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ఒక సమయం ఉంది. ప్రయాణం చేసేవారికి వారు ప్రయత్నాలు చేసుకోవచ్చు, కానీ అధిక శ్రమ పడడం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ, కొన్ని పనుల యందు చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని పనులు అనాయాసంగా జరిగిపోతుంటాయి. అధిక శ్రమ పడడం వల్ల కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అనాలోచితమైన పనులు చేయడం వల్ల ధన నష్టం రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి పక్కవారి యొక్క సలహాలు తీసుకొని అప్పుడు అడుగు ముందుకెయ్యండి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చతుర్థ స్థానంలో శని ఉన్నాడు, కాబట్టి వాహన స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వాహనాన్ని తోచేటప్పుడు జాగ్రత్తగా వాహనాన్ని నడిపించండి. ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అధిక శ్రమ పడడం జరుగుతుంది. మధ్యవర్తిత్వం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాదు. మీడియేటర్గా ఎక్కడా కూడా మీరు వెళ్ళకూడదు, మీడియేటర్గా ప్రవర్తించకూడదు. దానివల్ల చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త చాలా అవసరం. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధము, బంధువులతో కలహాలు ఏర్పడము, విరోధాలు ఏర్పడము జరుగుతుంది. కుటుంబంలో కూడా చిన్న కలహాలు ఏర్పడము జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో కలహాల కంటే బంధువుల కలహాలు అంటే బయటి వారి యొక్క కలహాలు ఏర్పడము, కొందరు దుర్మార్గుల చేత మాట పెరిగి కలహాలు ఏర్పడము, దానివల్ల చాలా ఇబ్బందుల పాలు కావడము జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం కూడా కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారం ధనుస్సు రాశి వారు. ఇక రెండవ వారం కార్యక్రమాలలో మంచి విజయం జరుగుతుంది. సంకల్ప శుద్ధి, మీరు ఏదైతే కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం నెరవేరడం జరుగుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడడం జరుగుతుంది. రాజకీయాల్లో పాల్గొనే వారికి విజయం కూడా ఉంది. రెండవ వారంలో జాగ్రత్తగా ఉండాలి, అడుగు ముందుకెయ్యండి. ఇక మూడవ వారం అన్ని రకాల సుఖము సంతోషము ఏర్పడుతుంది. విజయాన్ని సాధిస్తారు. ధనలాభం బాగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. సర్వత్రా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మనశ్శాంతిగా ఉంటారు. మూడవ వారంలో ధనుస్సు రాశి వారు. ఇక నాలుగవ వారం చాలా సంతోషంగా ఉంటారు. ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమాలు సఫలీకృతం అవుతుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు చేయడం జరుగుతుంది. గృహ నిర్మాణాలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ నాలుగవ వారంలో ధనుస్సు రాశి వారికి చాలా మంచి యోగం కనబడుతూ ఉంది. ఆనందంతో సంతోషంగా ఉంటారు. కానీ ప్రయాణాల విషయంలో, కుటుంబ విషయంలో, ఇతరులతో మాట్లాడేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి ఈ నెలలో
ఈ ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మీకు కొన్ని కష్టాలు దూరంగా వెళ్ళిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, శుభాన్ని పొందండి. ఇది శుభం.